దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ మీద మనుషులు తీర్పు తీర్చొచ్చు. నీకు వ్యతిరేకంగా అనేక మాటలతో నీ హృదయాన్ని గాయము చేయొచ్చు. నీ మీద కుట్ర పన్నవచ్చు. నీ పేరు చెడగొట్టాలని చూడొచ్చు. అయితే ఎలాంటి వ్యతిరేకమైన ఆయుధము నీ మీదికి లేచిన దేవుని సన్నిధిలో అది బలహీనమైపోతూ ఉంది. దేవుడు కాపాడుతున్న నిన్ను తాకే శక్తి ఎవరికీ లేదు. నీ జీవితం పైన దేవుడుంచిన హస్తమును ఏ శత్రువు తొలగించలేదు. నీపైన ఎగతాళి చేసిన వారే దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవుడే నీకు కవచమైతే నిన్ను తాకే శక్తి ఎవరికీ లేదు. ఈ ఆయుధానికి లేదు. నిన్ను మాటలతో గాయపరిచే ఆయుధము కానీ, నీ మీద చెడ్డ పేరు తెచ్చే ఆయుధము కానీ, నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న ఆయుధము కానీ ఏది కూడా నిన్ను తాకదు. దేవుడే నీకు కవచమై ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనము మొదటి భాగంగా మనం చూద్దామండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆమేన్. ఈరోజు నీకు ఏ దారి కనిపించకపోయినా, సమస్యలన్నీ నిన్ను చుట్టుముట్టిన, నీ సమస్య ఎంత పెద్దది అయినా, నీ పరిస్థితులు అసాధ్యముగా కనిపించిన, నీ శత్రు పోరాటం ఎంత పెద్దదైనప్పటికీ కూడా దేవుడు నీ పక్షముగా నిలవబడితే నిన్ను తాకే శక్తి దేనికి లేదు. ఎందుకంటే నీ సమస్యల కన్నా, నీ పోరాటాల కన్నా గొప్ప దేవుడే నీ పక్షముగా నిలబడి ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. నిన్ను పడగొట్టాలని ప్రయత్నించిన ప్రతి ప్రయత్నము కన్నా కూడా దేవుడే బలమైన వాడు. ఆయన గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు. మనుషులు అంటున్న మాటలు నువ్వు పదే పదే జ్ఞాపకము చేసుకోవద్దు, కానీ దేవుడు నీ జీవితంలో పలికిన వాక్యాన్ని, ఆశీర్వచనాలనే నువ్వు జ్ఞాపకము చేసుకో. ఎందుకంటే మనుషుని యొక్క మాట వినే కొద్దీ, జ్ఞాపకము చేసుకునే కొద్దీ నువ్వు మానసికంగా కృంగిపోతావు. అదే దేవుని వాక్యాన్ని ఎత్తిబట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే చేశారో, ఏ ఆశీర్వచనాలైతే దేవుడు నీకు ఇచ్చారో అవి దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. కాబట్టి ఏ మాట కూడా, ఏ ప్రయత్నము కూడా, ఏ సమస్య కూడా గాయపరిచే మాటలు, నీ పేరుని చెడగొట్టాలని ప్రయత్నించే మాటలు ఏవి కూడా నిన్ను తాకవు. ఎందుకంటే దేవుడు నీకు కవచముగా ఉన్నారు. ఆయన సర్వశక్తి గల దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన నీ జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవత. నిచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్థలే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.